ఆర్జీవి ప్రస్తుతం ఇటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అంటే ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తుంది అనుకోండి, దాంట్లో ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంటుంది, ఒక ఇలాంటి కాస్టింగ్ ఉండాలా లేకపోతే ఏదో ఏదో దానికి ఉన్న నేచర్ బట్టి దాన్ని బట్టి యూనో అవి కూడా సైడ్లో ఉంటాయి. బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్. ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను యూనో. So likewise, all kinds of films are being made, but your film will be one thing we're parallelly, constantly, or continuously చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇప్పటి నుంచి ఆర్జీవి పొలిటికల్ గా మొత్తం దూరం అయిపోతున్నాడు. దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోననేసి ఓ మాట వినబడుతుంది. ఎందుకు అది ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ పొలిటికల్ గాయ్, అది చాలాసార్లు చెప్పాను. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని మూలాన ఆ అంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నాకు వేరే దాంట్లో వెళ్ళింది. ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టే. అలాంటి సినిమాలకి పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎట్లాగా అలాంటి ఫిల్మ్స్ పొలిటికల్ ఓరియంట్ మేబీ అది వి కాంట్ సే బికాస్ ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ టూ మెనీ థింగ్స్. బికాస్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా ఆ టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్. సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు